గోషామహల్లో ఉప ఎన్నిక రాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాను పార్టీకి రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదన్నారు. తనని ఇంకా బీజేపీ ఎమ్మెల్యేగా పిలవచ్చన్నారు. పార్టీలో మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. కొందరు మీడియాకు లీకులు ఇస్తున్నారని, వాళ్లే ఢిల్లీకి ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షా ఫోన్ చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని రాజాసింగ్ సీరియస్ అయ్యారు. ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతో తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు. తన తప్పులు కూడా కొన్నున్నాయని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మనతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఆయన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, బీజేపీతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఉన్నట్ట తీపినట్ట ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మిమ్మల్ని ఇంకా బీజేపీ ఎమ్మెల్యే అనొచ్చా? ఏదైనా అనొచ్చండి. నేను ప్రజా వ్యక్తి. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా రాజాసింగ్ ఎమ్మెల్యే కూడా ఎవరు చెప్పరు. చిన్న చిన్న అంటే 5 years 10 years పిల్లోడు కూడా, పెద్దోళ్ళు కూడా అరే రాజాసింగ్ భాయ్, మన తమ్ముడు, మన అన్న, ఆ విధంగా లోకలు నాకు పిలుస్తారు. అందుకోసం మీరు బీజేపీ ఎమ్మెల్యే చెప్పవచ్చు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా చెప్పవచ్చు. నేను ప్రజా వ్యక్తి, ప్రజా మనిషి. మీరు దాదాపుగా 3 సార్లు బీజేపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర పార్టీ ఎలాంటి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా రాజీనామాను ఆమోదించినటువంటి పరిస్థితి? కొన్ని నా తప్పులు జరిగినాయి, కొన్ని మీడియా తప్పులు కూడా ఉన్నది. మీడియా తప్పు ఎట్లా అంటే సోషల్ మీడియా ప్రత్యేకంగా దీంట్లో మా సోషల్ మీడియా తమ్ముళ్ళు ఏంటంటే, అరే భయ్ రాజాసింగ్ అన్న ఫేవర్గా ఒక న్యూస్ మనం తయారు చేసుకుందాం, వాళ్ళే ఆలోచన చేసుకొని రాజాసింగ్కి డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ మోదీ గారు ఫోన్ చేస్తున్నారు, ఇట్లాంటి కొన్ని వార్తలు కొన్ని సోషల్ మీడియాలో ఒక 2-3 మీడియా ఛానల్లో నడిచింది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో వ్యక్తులకి అంత ఫేవర్ వ్యక్తులు కూడా ఉంటారు, కొంతమంది శత్రులు కూడా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది భయ్ రాజాసింగ్ వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లాంటి న్యూస్ని డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు. ఢిల్లీ పంపించిన తర్వాత చూడండి, రాజాసింగ్ ఈ విధంగా న్యూస్ వేయించుకుంటుండు, మీడియా వాళ్ళకి లింక్ ఇస్తుండు అని మొత్తం ఢిల్లీకి ఆ విధంగా, ఢిల్లీ మా పెద్దోళ్ళకి ఈ విధంగా అప్డేట్ చేసినారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు గోషామహల్ ఉప ఎన్నిక కూడా వస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తుందా లేదా అదైతే నాకు తెలియదు. ఏ యాంగిల్లో వస్తుంది, ఏ విధంగా వస్తుంది. ఎందుకంటే నేను పార్టీకి రాజీనామా ఇచ్చినాను, స్పీకర్ గారికి నేను ఇవ్వలేదు. ఎట్లా ఉప ఎన్నికలు వస్తుంది నాకైతే అర్థం అవుతలేదు. ఎందుకంటే చాలా వరకు ఈ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేస్ కాంగ్రెస్లో చేరిపోయినారు, అక్కడ ఉప ఎన్నికలు రాలేదు. గోషామహల్లో ఎట్లా వస్తుంది నాకైతే అర్థం అవుతలేదు. చాలామంది ప్రచారం చేస్తున్నారు, ఏదైతే రాజాసింగ్ యొక్క రాజీనామాని ఆమోదిస్తారు, ఏదో ఎమ్మెల్యేగా కూడా రాజీనామాని ఆమోదిస్తారు. సో ఇక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కొద్దిమంది రెడీ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? చాలామంది కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాత బట్టల్ని ఇస్త్రీ కొట్టుకొని తిరుగుతున్నారు, నేను కూడా విన్నాను. ఇప్పుడు కొంతమంది మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా మేము కూడా గోషామహల్ నుంచి పోటీ చేస్తామని వాళ్ళు కూడా అక్కడిక్కడ తిరుగుతున్నారు, కొన్ని కామెంట్ కూడా చేస్తున్నారు, నేను కూడా చూసినాను, విన్నాను. కానీ అందరికీ ఒకటే చెప్పేది, బై ఎలక్షన్ ఇక్కడ రాదు, చాలా టైం పడుతుంది, 100%. ఇంకా 3 years నేనే ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాను. ఇంకా ఒకవేళ మా కేంద్ర పెద్దోళ్ళు నాకు పిలిస్తే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు నేను ఎందుకు రాజీనామా ఇచ్చినాను, ఏం ప్రాబ్లం నడుస్తుంది తెలంగాణలో, ఎవరి వల్ల తెలంగాణలో ఉన్న బీజేపీకి నష్టం జరిగింది, ఏ బూత్ కార్యకర్తలకి నష్టం జరిగింది, వేరే పార్టీ నుంచి బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వాళ్ళు పార్టీ ఇడిచి బయటికి వెళ్ళిపోయినారు, వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. వేరే పార్టీ నుంచి ఇవాళ బీజేపీలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత అవమానం వాళ్ళు భరిస్తున్నారు, వాళ్ళ గురించి చెప్పాలను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలని, కేంద్ర మా పెద్దోళ్ళకి చెప్పాలని ఉంది. ఒకవేళ ఇవాళ లేకపోతే నాకు నమ్మకం ఉంది, ఇవాళ లేకపోతే రేపు కేంద్ర నాయకులు మా పెద్దలు మాకు పిలిచి మాట్లాడతారు, అసలు రాజీనామా ఎందుకు ఇచ్చినావు ఏంది వాళ్ళు అడుగుతారు అనుకుంటున్నాను. నేను అడిగిన తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అదైతే నేను చెప్పలేను.
కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తా, నిజం చెప్పా. తనకు బీజేపీ ఇల్లు లాంటిదని చెప్తున్నారు. ఆయన బీజేపీ హైకమాండ్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం, పిలిస్తే మళ్ళీ పార్టీలో జనైతే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీకి పోయేటువంటి ఉద్దేశం లేదు, వాళ్ళు కూడా తీసుకునే అవకాశం కూడా లేదన్నటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.